సంఖ్యాకాండం 10వ అధ్యాయము 11 నుండి కొన్ని వచనాలు మనం ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడిన కనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణములు చేయసాగారు. కాబట్టి వారు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని, సేవా నియమాలను, ప్రత్యక్ష గుడారపు నిర్మాణాన్ని దీని అంతటినీ కూడా తెలియజేస్తూ వచ్చారు. చెప్పిన తర్వాత వారు ఆ ప్రకారం చేసి ఆ గుడారాన్ని కూడా వారు నిర్మించారు, కట్టారు. తర్వాత అయితే ఇక్కడ దేవుడు కూడా చెప్పాడు, రాత్రి అగ్నిస్తంభం పగలు మేఘస్తంభంగా ఉండి నడిపిస్తాను. ఆ మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం మేఘస్తంభం పైకి వేసినప్పుడు ఏం చేయాలి? ఆ గుడారం తీసుకొని అంటే ప్రభువే నడిపిస్తాడు అన్నమాట, అరణ్యంలో నడిపిస్తాడు. ఇక్కడ ఆ విధంగా మనము ఐగుప్తు నుంచి తాను ఏంటంటే అరణ్య మార్గం గుండా దేవుడు తీసుకురావడానికి కారణం ఏంటి? ఇక్కడ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం, ఇదంతా కూడా కొత్త నిబంధనకు కూడా చాలా అవసరం. కొత్త నిబంధనలు ఉన్న భక్తులకు కూడా ఇది చాలా అవసరం. ఎందుకంటే రక్త ప్రోక్షణ ద్వారా, గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ ద్వారా వారు పాప క్షమాపణ పొందారు, పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధ జనులు అయ్యారు. తర్వాత దానికి గుర్తుగా ఎర్ర సముద్రం దాటినప్పుడు వారు నీటి గుండా వచ్చారు. పైన మేఘం ఉంది, నీటితో కూడిన మేఘం ఉంది, ఇరుపక్కల కూడా నీరు గోడవలి ఉంది, దానిలో నుండి వచ్చారు. మొట్టమొదటిగా విశ్వాసం ద్వారా పరిశుద్ధపరచబడ్డారు. ఆ దినాల్లో గొర్రెల యొక్క మేక రక్తం కాదు, కానీ దేవుడు ఆ నియమాన్ని పెట్టాడు కాబట్టి దాని మీద విశ్వాసం నుంచి విధేయత చూపించారు కనుక విశ్వాసం ద్వారా వారు పవిత్రులయ్యారు. నేటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు తానే, ఇది యేసు ప్రభు యొక్క రక్తం అమూల్యమైన రక్తం. గొర్రెపిల్ల మేక రక్తం అమూల్యమైనది కాదు, అది ఏ గొర్రెల్లోనే దొరుకుతాయి. అయితే గొర్రెల్లో కండిషన్స్ ఉన్నాయి. ఇది యేసుక్రీస్తు ప్రభుకి గుర్తుగా అట్లా పెట్టారు. ఏంటంటే జబ్బు ఉండకూడదు, అవయవ లోపాలు ఉండకూడదు, ఇవన్నీ కూడా ఆ దినాల్లో పెట్టారు. ఇదంతా ఏంటంటే రాబోయే యేసు ప్రభువులో కూడా ఎటువంటి లోపం లేనివాడుగా ఉంటారు. అయితే మానవులు ఎవరు కూడా లోపం లేనివారుగా లేరు, అందరూ కూడా పాపం కలిగిన వారు. పైకి బాగానే ఉంటారు, కానీ లోపల గుణాలు ఎటువంటివి మార్కు సువార్త 7:21 ఉంటాయి. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాల్లో 20-21 వరకు కూడా మానవుని యొక్క హృదయం వాడు చేసే క్రియలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. కొన్నిసార్లు మనుషులకి నష్టం వచ్చేటట్టు మన పాప స్వభావం ఉంటుంది. ఎక్కువగా దేవునికి విరోధంగా కూడా ఉంటుంది. మొదట దేవునికి విరోధంగా, రెండవది మనుషులకి విరోధంగా కూడా నష్టాన్ని కలిగజేస్తూ ఉంటాయి. అలా మనం చేసినప్పుడు తీర్పులోనికి వస్తాం, దేవుడు తీర్పు తీర్చి నిత్యమైన శిక్ష అనేది విధిస్తాడు అన్నమాట. అందుకనే మనకి నూతన స్వభావం, నూతన హృదయాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువు వచ్చాడు, పాపాన్ని పరిహరించాడు. పరిపూర్ణమైన బలి అది, ఒకే బలి మనల్ని సదాకాలము పవిత్రపరుస్తుంది. అనుదినము కూడా వాక్యాన్ని నేర్చుకుంటూ భయభక్తులు కోల్పోకుండా ఇంకా మెచ్యూరిటీలోకి రావాలి, పరిపక్వతలోకి రావాలి. ఎప్పుడు కూడా బేసిక్స్ తోటి ఆగిపోకూడదు, మూలవాక్యాలతో ఆగిపోకుండా రక్షణలో ఎదగాలి. దేవుని వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి, సహవాసం ఉండాలి. తర్వాత యాజక ధర్మం జరిగించాలి, ఆరాధన, ప్రార్థన. చాలామంది ఈ దినాల్లో నేను యూత్ ప్రార్థన చేయలేకపోతున్నారు. ఇక్కడికి ఓన్లీ సండే కొంతమంది వస్తున్నారు, హాస్టల్లో ఉండే పిల్లలు ప్రార్థన చేస్తూ ఉంటే చేయలేమంటున్నారు. సో అటువంటి పరిస్థితి ఉండకూడదు. ఓకే, సో బాప్తిజం పొందారు, విశ్వాసం ఉంచామన్నారు, మారుమనసు పొందామన్నారు, బాప్తిజం పొందామన్నారు. పొందిన తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
అందుకనే వాక్యం నేర్చుకుని దాని ప్రకారం మీరు చేసేందుకు ఉండాలి ఎవరైనా సరే. కాబట్టి ఆ విధంగా యేసు ప్రభు యొక్క బలి పరిపూర్ణమైనది, పాత నిబంధన బలులు పరిపూర్ణమైనవి కావు. ఎందుకంటే అది కూడా విశ్వాసం కొరకే పెట్టాడు. లేకపోతే ఆ బలిలో యేసు ప్రభుని వాళ్ళు చూడాలి, చూసి చూసి తరతరాలు కూడా సిద్ధపడాలి. అందుకనే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 35-36 వచనాల్లో తీయనవసరం లేదు. అన్న అనే ప్రవక్త ఏం చేసిందంటే యేసు ప్రభు మొదటి రాకడి కొరకు ప్రార్థన చేసింది. సో అట్లా కనిపెట్టింది. అందుకనే ఆ శిశువు అయిన యేసు ప్రభుని ఆ మందిరానికి తీసుకెళ్ళినప్పుడు దేవాలయానికి షిమ్యోన్ తర్వాత తాను చూసే ఆధిక్యత కలిగింది. సో కాబట్టి ఇప్పుడు మనం రెండవ రాకడి కొరకు ఏం చేస్తున్నాం, కనిపెడుతున్నాం. మొదటి రాకడిలో యేసు ప్రభు మొదటి రాకడిలో ఎవరైతే పాలు పంపులు కలిగి ఉంటారో వారు యేసు ప్రభు రెండవ రాకడిలో కలిగి ఉంటారు. ఆ మొదటి రాకడిలో కలిగి ఉన్న బంధం అంతకంతకు దినదినము ఎక్కువ బలమైనదిగా ఉండి ఇక ప్రభు కూర్చున్న రాకడ కొరకు సిద్ధపాటు అనేది మనం కలిగి ఉండాలి. అంటే పొరపాట్లు చేయకుండా వెనుకంజ వేసే స్థితిలోకి లేఖనాలు నేరకుండా నిర్లక్ష్య జీవితం దీనికి అలవాటు పడకుండా చూసుకోవాలన్నమాట. పిలువబడిన వారు అనేకులు, అయితే ఏర్పరచబడిన వారు కొంతమంది. పిలుపుకి అందరూ వచ్చారు కానీ తాము సిద్ధపరచుకోలేదు. పిలిచినాడే సిద్ధపరచాలంటే నువ్వు రావాలి కదా, వచ్చి వాక్యం విన్నప్పుడు దాన్ని సరి చేసుకునే బాధ్యత ఎవరిది? సో అట్లా అమ్మ వంట చేస్తుంది, లేకపోతే భార్య వంట చేస్తుంది, తినేది ఎవరు? మొదలు పెట్టాలి. ఇప్పుడు కూడా ఏదో పసిధనంలో ఉన్నప్పుడు మొదలు పెట్టారు. ప్రతిరోజు ఏం చేయాలి? ఈరోజు వాకింగ్ చదివావా, మెసేజ్ పెట్టేవా అంటే ఏం పెట్టాలి? మేము మొదలు పెట్టాలి. ఇంకా మీరు అట్లా చేస్తున్నారు కదండి. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండి సిద్ధపడాలి. సో అలాగా పాత నిబంధనలో ఉన్న పద్ధతుల్ని ఇప్పుడు ఆత్మీయంగా యేసు ప్రభు పరిపూర్ణ బలి, సత్యమైన బలి, నిత్యమైన బలి అర్పించాడు. కాబట్టి యేసు రక్తంలో మనకి పవిత్రత అనేది వస్తుంది. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కనికరం పొందుతాం. యేసు ప్రభు రక్తం కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అది దేవుడు కోరుకున్న పవిత్రత యేసు రక్తంలోనే, యేసుక్రీస్తు నామమున విశ్వాసంలోనే మనం కలిగి ఉంటాము. చూడండి 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం త్వరగా చదవండి. 1 కొరింథీ 6:11. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి దేంట్లో కడుగబడ్డామని? యేసుక్రీస్తు నామమున. యేసుక్రీస్తు. అందుకే ఆకాశం కింద భూమి మీద ఏ నామమున రక్షణ, యేసు నామంలో రక్షణ. కాబట్టి యేసు నామములో కడుగబడ్డాం. పరిశుద్ధాత్మ కూడా మనలో పనిచేస్తున్నాడు. తప్పులను ఒప్పుకొని చేసి క్షమాపణ పొందినట్లుగా పరిశుద్ధాత్మ కూడా కార్యం చేస్తున్నాడు. యేసు నామమందును పరిశుద్ధాత్మనందును ఏం చేసామను కడగబడ్డాం. తర్వాత దేవుని వాక్యం కూడా మనల్ని కడుగుతుంది. ఎప్పటికప్పుడు మన లోపాలని పాపాలని చూపిస్తుంది. మన పనింటి సరి చేసుకోవాలి. ప్రభువా క్షమించి అపవిత్రతుంది, చేసిన దాన్ని చేయకుండా చూడాలి. ఒకవేళ చెప్పినప్పటికీ కూడా చేయకపోతే కొన్నిసార్లు శ్రమకి శిక్షకి గురి చేస్తారు. వాటికి కూడా లోబడకపోతే ఇంకా మొండివారం అయిపోయి మనస్సాక్షిని కఠినం చేసుకుని వాతవేయబడిన మనస్సాక్షిలో వెళ్ళిపోయి వెనకని చేసే పరిస్థితులు ఉంటాయి. లేకపోతే కొంతమంది నమ్మేమంటారు కానీ అక్కడి వరకు ఉంటారు. వారు నామకార్థ క్రైస్తవులు. వారికి మానసికమైన విశ్వాసం కానీ రక్షణ కొరకు ఎదగాలని, చేయాలని, దేవుని సేవ చేయాలని ఇవన్నీ కూడా ఉండవన్నమాట. సరే, ఇక్కడ ఆ గుడారం నిర్మాణం అయిన తర్వాత దేవుని యొక్క మహిమను వారు చూపించారు. దేవుడు వారికి చెప్పారు, మీ అంతటా మీరు వెళ్ళటానికి వీలు లేదు, నేనే మిమ్మల్ని నడిపిస్తాను అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా. ఆ మేఘం ఎత్తబడే వరకు ఒకవేళ 6 నెలలైనా సంవత్సరమైనా మీరు ఉండవలసిందే. స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిపోవడానికి వీలు లేదు. సౌలు రాజు కూడా సమయంలో అర్పించవలసిన బలిని తాను
ఆలస్యమైంది, సమయాలు రావడం ఆలస్యమైంది, తొందరపడి ఏం చేశాడు? చేయడు. అట్లా చేయటానికి వీల్లేదు. దేవుడు ఖచ్చితంగా పాత నిబంధనలో ఏది చెప్పాడో, ధర్మశాస్త్రంలో ఎవరికి ఏ అధికారం ఇచ్చాడో వాళ్ళు మాత్రం అలాగా చేయాలి. ఈ దినాల్లో కూడా అటువంటి క్రమశిక్షణ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే విచ్చలవిడితనం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. కాబట్టి అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. ఇప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది. సీనాయి పర్వతం నుంచి ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందంట? 2వ సంవత్సరం 2వ నెల 20. అన్నీ 2 వచ్చినాయి కదా. 2వ సంవత్సరం 2వ నెల 20వ సంవత్సరం. 20వ తేదీ అంటే తేదీ 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీ. మేఘము సాక్ష్యపు మందిరం మీద, మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి ఏమైంది? పైకి ఎత్తబడినప్పుడు ఏం చేయాలంట? ఎవరు చెప్పారు? అంతకుముందే చెప్పాడు కదా, పైకి ద్వారంలో చూసుకున్నాం. మేఘం ఎత్తబడినప్పుడు మాత్రం వాళ్ళు, అంటే ఈ ప్రయాణం ఎప్పుడు? పగలు కదా, పగలు స్టార్ట్ అవుతుంది, రైట్? మేఘం ఎప్పుడు? పగలు. తర్వాత ముందు మేఘంగా నడిపిస్తున్నాడు కదా, సుఖంగా నడిపించాడు. ఎందుకు నడిపిస్తున్నాడు? అసలు ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఎందుకు? ఐగుప్తు నుంచి వేరయ్యారు మంచిదే, కానీ వీటిలో ఉన్న ఐగుప్తు బయటకు రావాలని ఈ అరణ్యంలోకి తీసుకొచ్చాడు. ఐగుప్తులో నుండి వచ్చారు, ఎవరు? దేవుడే తీసుకొచ్చాడు అద్భుతాలు చేసి. ఓకే, వాళ్ళ పాపం కూడా బరిపిల్లే భరించింది. ఎర్ర సముద్రాన్ని అద్భుతం చేసి దేవుడే వేరు చేసి తీసుకుని వచ్చాడు. అయితే ఇక్కడ అరణ్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళదే బాధ్యత. వాళ్ళు అవిధేయత అంతా కూడా తీసివేసుకోవాలి. ఎవరికొనేది? లేకపోతే ఎందుకు అవిధేయత వస్తుంది? ఎందుకు అంటే ఐగుప్తులో ఉండి వచ్చారు కదా, అక్కడి నుంచి వేరైన తర్వాత భౌతికంగా వేరయ్యారు, కానీ హృదయంలో ఐగుప్తు ఇంకా పోలేదు. అదేం కావాలి? ఇప్పుడు పోవటానికి తీసుకొచ్చి. అయితే ఈ అరణ్యంలో అరణ్యంలో నడిపించేటప్పుడు ఏముందంటే వాడికి ఐగుప్తే గుర్తొస్తుంది. అర్థమైందా? ఐగుప్తే గుర్తొస్తుంది. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకి ఏం గుర్తుంటుంది? ఏం గుర్తుంది? అందుకనే ఇక్కడే గుర్తు లేకుండా చేసుకోవాలి. అయ్యో, ఈ టైం ఉంటే కొద్దిగా ఫుట్బాల్ ఆడుకుంది కదా, క్రికెట్ ఆడుకుంది కదా, కొంచెం నిద్రపోతుంది కదా, ఇవే ఉంటాయి కదా. అదంతా కూడా ఈ లోకంలో ఉన్నది నెమ్మదిగా, అంటే దేవునికి ఇష్టమైంది, ఆత్మీయ సమర్థనం కలిగజేసేది, దేవుని సేవ చేయకుండా చేసేది, దేవుని మందిరానికి రాకుండా ఉండేది అంతటినీ కూడా మనం తొలగించుకోవాలి. అర్థమైందండి? లోకాన్ని తొలగించుకోవాలి, శరీర తత్వాన్ని తొలగించుకోవాలి. అందుకనే రక్షించిన తర్వాత కూడా ఈ భూలోకం, ఈ లోకం అనే అరణ్యంలో పెట్టి మనం నడిపిస్తున్నాం. ఈ శ్రమలు, కష్టాలు, నష్టాలు సంపూర్ణంగా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. నీకు ఆహారం కావాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే. ఇప్పుడు కూడా అదే పద్ధతి ఉంటే ఏమయ్యేది? 1-2 వేసిపోదు. అందుకని మీ తిండి మీరు తినండి, మీరు తాగండి, మీరు తాగండి, నీళ్ళు, మంచి నీళ్ళు. అయితే వాక్యం అనే నీరు ఇస్తున్నాడు, వాక్యం అనే మన్నా ఇస్తున్నాడు, ఆహార పానీయాలు దేవుని వాక్యం ఇస్తున్నాడు. సో వాటిని తిని మనం ఆత్మీయంగా బలపడాలి. లోకంలో మనలో ఉండకుండా చేసుకోవాలి. లోక మర్యాదను అనుసరించకుండా ఏం చేయాలంటే మన మనసు మారి రూపాంతరం చెంది దేవుని సేవ చేయాలి. సో అట్లా ఇప్పుడు బయలుదేరినప్పుడు సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11 నుంచి చదువుతున్నాము, ధ్యానించుకుంటున్నాము. లేట్గా వచ్చిన వారి రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. 12వ వచనం ఏం చెప్తుందంటే, తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో లేచాను కదా, అరణ్యము మారింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది? సీనాయి దగ్గర నుంచి పారాను. తర్వాత నిలిచానంటే వీళ్ళు కూడా ఏం చేయాలి? నిలవాలి. కాబట్టి స్టాప్ అండ్ గో అని అవన్నీ మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఎక్కడ ఆగాలి అక్కడ ఆగాలి, ఎక్కడ వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి.
దేవుని వాక్యం చెప్తుంది. ప్రార్థన చేయమంటే చేయాలి కదా, ఇంకేది చేయమన్నా కూడా ఏం చేయాలి, చేయాలి. తర్వాత యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణం చేసిరి. సరే, ప్రయాణం. కాబట్టి ఇక్కడ యాత్రా జీవితం అంటే ఇది ప్రయాణం. ఇలా మనం ఎక్కడున్నాం ఇప్పుడు, యేసుప్రభుని అంగీకరించిన తర్వాత ప్రయాణం. మన ప్రయాణం ఎక్కడికి? పరలోకానికి ప్రయాణంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? భూలోకాన్ని వదులుకోవడానికి ఇష్టపడాలి. పరలోకానికి వెళ్ళాలంటే భూలోకం ఏమేమి ఉంది ఇవన్నీ కూడా నెమ్మదిగా ఏం చేయాలి, రోజు డైలీ బేసిస్ ప్రయాణంలో మనం ముందుకు సాగుతాం. లేకపోతే ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ భారాలన్నీ కూడా మనల్ని ఆత్మీయంగా సాగింపచేయవు. తర్వాత వీళ్ళన్ని గోత్రాలు అందరూ కూడా వెళ్ళారా లేదా? అయితే ఇప్పుడు మనలో కొంతమంది రారు, చాలామంది రారు. ఆదివారం మాత్రం వచ్చేస్తారు. ఈ దినాల్లో ఈ కార్పొరేట్ చర్చెస్ వచ్చి వాళ్ళు కేవలం సండేకే ఇంపార్టెన్స్ ఇచ్చి సండేనే పెట్టేస్తారు. ఇది ఈవెన్ కొత్త నిబంధనలో కూడా నియామక కూడికలు ఉండేవి. రాకపోతే రాళ్లతో కొట్టి సంపాదన చెప్పారు, అంత స్ట్రిక్ట్. ఈ రోజుల్లో ఈ యూత్కి అట్లా అలవాటు. ఆదివారం వెళ్తారు, మంచిగా కారులో వెళ్తున్నారు. కొంతమంది బాగా లగ్జరీ ఎక్కువైపోయింది కాబట్టి అంతే, నీళ్ళ రోజు సరిగా. వాళ్ళని ముఖాలు చూస్తే, వాళ్ళు ప్రార్థన చూస్తే, వాళ్ళు ఏది చూసినప్పటికీ కూడా చాలా బలహీనులుగా కనపడుతూ ఉంటారు కదా. సరే, ఇక్కడ మనకి అన్నీ ఉన్నాయి కానీ సద్వినియోగం చేసుకున్న వారు వాక్య జ్ఞానం కలిగి ఉంటారు. ఓకేనా? బోధకులు కొద్దిగా సరిగ్గా చెప్పమైనప్పటికీ అర్థం చేసుకునే పరిస్థితుల్లోకి వస్తున్నారు. ఓకేనండి, అలాగే తెలుసుకోవాలి. అందుకనే మీరే బోధకుడు సరిగ్గా చెప్పాడా లేదా అనేది కూడా మీకు అన్నీ కూడా వాక్య సత్యాలు నేర్పడం జరుగుతుంది. అందుకని సరిగ్గా నేర్చుకుని జాగ్రత్తగా. బెరియా సంఘస్థులు ఏం చేసేవారు? ఈవెన్ అపోస్తలుడు పౌలే చెప్పిన వాక్యానుసారంగా ఉందో లేదో మళ్ళీ ఏం చేశారు? వాళ్ళు లేఖనాన్ని పరిశోధించారు. ఓకేనా, జాగ్రత్తగా ఉన్నారు. తర్వాత ఎవరెవరు వెళ్ళిపోయారంట? ఫస్ట్ ఎవరు వెళ్ళారు? యూదీయులు అంటే యోధా వారు వెళ్ళారు కదా. తర్వాత యోధా ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది. యోధా ఫస్ట్. యోధా అంటే అర్థం ఏంటి? స్తోత్రం. దేవుని స్తుతించేవారు ఎప్పుడు కూడా ఉండాలి. ఆదివారం మొట్టమొదటిగా ఏం కోరుకుంటున్నాడు దేవుడు? స్తుతి, ఆరాధన. ఫస్ట్ దేవుని ఏం చేయాలి? ఈ వారి దినాలన్నింటిలో కూడా ఆత్మీయంగా భౌతికంగా ఏమేమి మేలు చేశాడో అన్నిటిని బట్టి మన రక్షణ ఎట్లా కాపాడుకోవడానికి సహాయపడ్డాడు, దీన్ని అంతటిని బట్టి దేవుని ఏం చేయాలి? మొట్టమొదటిగా తర్వాత ఎవరు వెళ్ళారు? ఓకే, వాళ్ళ పేర్లు చెప్పు చాలు. తర్వాత ఇస్సాకారీలు వెళ్ళారు. తర్వాత అంటే ఈ అధిపతి అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మాదిరి అనమాట. అధిపతులు ముందు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చేసి సైన్యం. అట్లా క్రమశిక్షణ. దేవుని బిడ్డలకి ఏముండాలి? క్రమశిక్షణ. నాయకులు అంటే మీరు పోయి కూర్చుండగా నేను వస్తాను లాస్ట్లో, అట్లా కాదు. నాయకులు ఎప్పుడు ఉండాలి? అప్పుడు నాయకులు. ప్రవర్తనలో కూడా ఏముండాలి? పవిత్రతలో కూడా ఏముండాలి? నాయకత్వం ఉంటుంది. ఈరోజు కరపత్రం అట్లా లేదు. నేను డిజిగ్నేషన్ పెట్టేసుకుని నేను పాస్టర్ను లేకపోతే గాడ్ సర్వెంట్ అని పెట్టేసుకుని మాదిరి లేకుండా విశ్వాసులైన వారే ఇక మాదిరి చూపించే రీతిలో ఉండకూడదు స్థానిక సంఘాలు. ఓకేనండి. తర్వాత ఎవరు వచ్చారు? ఇస్సాకారు, తర్వాత జబూలోను, తర్వాత గెర్షోనీయులు. ఎవరు వీళ్ళు? గెర్షోనీయులు ఎవరండి? గెర్షోనీయులు ఎవరు? లేవి కుమార్. వీళ్ళకి ఏముంది? మందిర సేవ చేసే యాజకత్వం ఉంది. ఓకేనా. తర్వాత గెర్షోనీయులు, మెరారీలు మందిరమును మోసే పనులు
వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ముందుగానే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు, ఎవరి పని కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు మీ ఆఫీసుల్లో ఆర్గనైజ్డ్ ఉంటుంది కదా మీ వర్క్, ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చేస్తారు. లేకపోతే అందరూ ఒక పని ఎవరిష్టం వచ్చింది వాళ్ళు చేయమంటే కొన్ని పనులు చేయరు. అట్లా అందుకనే అట్లా దాన్ని ఆర్గనైజేషన్ అంటారు. మనది ఆర్గనైజేషన్. శరీరంలో ఎట్లా అవయవాలు పనిచేస్తున్నాయో అట్లా ఏం చేయాలి? చేయాలి. అయితే యాజక ధర్మం అనేది అందరూ చేయవలసిందే. యేసు రక్తంలో కడబడిన మనం అంతా ఎవరు? నేను ప్రార్థన చేయనంటే కుదరదు, నేను సువార్త చెప్పనంటే కుదరదు, నేను ఆరాధన చేయనంటే కుదరదు, నేను వాక్యము వినను అంటే కుదరదు. వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి, ఆ ప్రకారం సేవ చేయాలి, ప్రవర్తన కలిగి ఉండాలి, అన్నీ చేయాలి. తర్వాత ఎవరు వచ్చారంట? రూబేనీయులు, తర్వాత షిమ్యోనీయులు, తర్వాత గాదీయులు, తర్వాత ఇప్పుడు కాహతీయులు ఎవరు వచ్చారు? కాహతీయులు 21వ వచనం, పరిశుద్ధమైన వాటిని మోయసు సాగిరి, అందరూ వచ్చేలోగా వారు మందిరమును, వీళ్ళందరూ వచ్చేలోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? యాజకులు అంటే సేవకుడు, అంటే సేవకుడు వచ్చి ముందుకు వచ్చి అన్ని సిద్ధపరుస్తారు కదా. నేను అధికారిని, మీరు వచ్చి జాయ్ సఖ్యత వచ్చి అన్నీ రెడీ చేయండి, అన్నీ చేయండి, నేను 1 గంట లేట్గా వస్తాను. మా సార్కి నడుస్తుంది, టైటస్ పాస్టర్ గారు, అర్థమైంది? మాకు నడవదు. అట్లా వచ్చి ఏం చేయాలి? చేయాలి. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవారు ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. అయ్యారు, ఎవరెవరు చేశారు అట్లా అయ్యారు. హోప్ని ఫినాస్ ఏలీ కుమారులు ఏమయ్యారు? తర్వాత సౌల్ రాజు ఏమయ్యాడు? ఇశ్రాయేల్ రాజు, మొదటి రాజు. అట్లా చేపలు చాలామంది అలా చాలామంది ఉన్నారు. ఓకేనండి, అట్లా ఉండకూడదు. తర్వాత మీ ఉద్యోగం కంటే కూడా ఇది చాలా ఘనంగా మనం ఉంచాలి. ఉద్యోగాలు చేశారు మంచిదే, బట్ ఇది కూడా ఏం చేయాలి? మనం చేయాలి. నా సన్నిధి, దేవుని సన్నిధిలో మనం విశ్రాంతి దొరుకుతుంది. సో మీరు ఆఫీసులో మీకు కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది కదా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముంటుంది మనకి? ఇక్కడ మనశ్శాంతి అనేది వస్తుంది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు ఒక రకమైన ఎనర్జీ మనకి ఇక్కడ వస్తుంది. పరిశుద్ధాత్మ తాకిడి ఉంటుంది, ప్రభు యొక్క సన్నిధి ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఏం కావాలి? మనం రీఎనర్జైజ్ కావాలి. ఓకేనా? తర్వాత సాగను అధిపతి 24 గిద్యోను కుమారుడైన బెన్యామీనుల గోత్రములకు. ఇక్కడ ఏంటంటే బెన్యామీను గోత్రం, తర్వాత దానియేలు, తర్వాత కుమారుడైన ఆషేర్. ఈయన ఎవరు? ఆషేర్. తర్వాత నఫ్తాలి, 27వ వచనంలో ఏముంది? నఫ్తాలి. తర్వాత ఇశ్రాయేలీయులు 28వ వచనం, ప్రయాణము చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే. ఈ లిస్ట్ ఎలా ఉందో వారు ఒకరి తర్వాత ఒకరు, ఎవరి ముందు, ఎవరి తర్వాత, ఎవరి తర్వాత, ఎవరి తర్వాత, దానికి ఒక పెద్ద అనేది అది అధిపతి ఉండి వారిని నడవాలి. వాళ్ళ పేర్లు కూడా అక్కడ చెప్పబడ్డాయి. సో వీళ్ళు ఇదంతా దేనికి చెప్పండి? ప్రయాణము చేయటానికి. ఆత్మీయ జీవితంలో కూడా మనం అనుదినము కూడా ఏం కావాలి? మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగేదిగా నేర్చుకోవాలి, అక్కడ ఆగిపోయేదిగా. ఎప్పుడు కూడా మనం ఏం కావాలి? సాగాలి, ప్రయాణంలో సాగాలి. అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా చేసే పనులన్నీ కూడా నిర్లక్ష్యం లేకుండా చేసుకుంటూనే పోవాలి. ఈరోజు మీటింగ్ ఆపేద్దాం కుదరదు కదా. కొంతమంది ఈరోజు నేను రాను, పనుకుంటాననే వారు కూడా కొంతమంది ఉంటారు. అంటే ఏం చేసినట్టు? అట్లా అక్కడ అట్లా ఉంటే ఏమవుతుంది? కుదరదు. మేఘం లేచిందంటే వెళ్ళవలసిందే. యు ఆర్ ఫాలోయింగ్ హోమ్ గాడ్. మనం ఎవరిని ఫాలో చేయాలి?
అందుకని యేసుప్రభు శిష్యుల్ని పిలిచినప్పుడు ఏమని పిలిచాడు? నన్ను వెంబడించు. ఏం వెతుకుని వెంబడించండి? సిలువ. సిలువ అంటే అర్థం ఏంటి? మీ స్వబుద్ధి కానీ లేకపోతే మీ సొంత విధానాలు కానీ అన్నీ పక్కన పెట్టి నన్ను వెంబడించు, నేను చెప్పినట్టు చేయి. అందుకని యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత నేను ఏ సంగతులు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20-21 వచనాల్లో నేను ఏ సంగతులు మీకు బోధించుతునో వాటిని వారు కూడా ఎడతెగక గైకొన్నట్లు వారికి బోధించుట. ఏ సంగతి? అందుకనే సువార్త చెప్పిన తర్వాత పేతురు 3000 మంది మారుమనసు రక్షణ పొందిన తర్వాత వారికి బాప్తిసం ఇచ్చి లోకం నుండి వేరే ఉండి లోకానుసారంగా కాదు ఇప్పుడు ఆయన సంగముగా సమకూర్చి అపోస్తల బోధ, సహవాసం, లొట్టుగుచ్చుట, ప్రార్థన అనే నియమాన్ని పెట్టి సంఘ క్రమాన్ని పెట్టి ఆ విధంగా ఏం చేశాడు? తర్వాత ఏం చేశారు? అక్కడ ఆగిపోయారా? దినదినము కూడా ఏం చేశారు? వాళ్ళు దేవాలయంలో తక్కువ కూడుకుంటూ, తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ, నిష్పక్షపాతంగా ఉంటూ, యథార్థంగా ఉంటూ, పవిత్రంగా ఉంటూ, సువార్త చెప్తూ, యేసుని అంగీకరించిన వారిని అంతా చేర్చుకుంటూ, వారికి ఒకరొకరు మాదిరికరంగా ఉంటూ నడిచారు కదండి. కాబట్టి ఈ దినాల్లో కూడా అందరూ ఇదే చూపించకపోవచ్చు, మనకి చెప్పేది చెప్తూ ఉంటాం. ఇదే లేని వారు ధన్యులు. వారు ఎప్పటికీ కూడా దాన్ని పట్టు వదలకుండా పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకుని ముందుకి సాగాలి. నాకు ఇది ఉంది అది ఉందంటే అవన్నీ ఉంటాయి కానీ చూసుకోవాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయం అన్నీ కూడా ఇచ్చేది. మన ఆత్మీయ జీవితంలో చేసే పనులన్నీ చేసుకుంటూ ముందుకే వెళ్ళిపోవాలి కానీ ఆగిపోవటానికి వీలు. సో ప్రార్థన చేసుకుందాం.